రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చార్టెడ్ అకౌంటెంట్ యశ్వంత్ రెడ్డి భార్య సుష్మా తన 10 నెలల కుమారుడు యశ్వవర్ధన్ రెడ్డికి విషమిచ్చి అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక కూతురు సుష్మా ఇంటికి వచ్చిన తల్లి లలిత మానసిక ఒత్తిడికి గురైన కూతురికి అండగా ఉంటూ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలో వేరే రూమ్లో తల్లి చూస్తుండగా కుమారుడు యశ్వవర్ధన్ కి విషమిచ్చిన అనంతరం తాను కూడా ఇంట్లోని ఫ్యాన్ కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఈ దారుణాన్ని చూసి తట్టుకోలేక తాను కూడా పాయిజన్ తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది తల్లి లలిత. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సుష్మా, బాలుడి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు పోలీసులు. అయితే కేసులో భర్త వర్షన్ ఏంటో మా రిపోర్టర్ అక్రమ్ డీటెయిల్స్ అందిస్తారు. స్టేషన్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. 27 ఏళ్ల సుష్మా ఉరివేసుకొని బాబుకు కూడా విషమిచ్చి ఆ ఇద్దరు కూడా వాళ్ళు చనిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఈ ఇద్దరు మృతదేహాలను చూసి తట్టుకోలేని తల్లి లలిత కూడా తన ఆత్మహత్య ప్రయత్నం అయితే చేసింది. ప్రస్తుతం అయితే తన సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది. ప్రస్తుతం మనతో సుష్మా హస్బెండ్ యశ్వంత్ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని వారి మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు వీరు ఏ సమయానికి ఈ సంఘటన జరిగింది, మీకు ఎలా తెలిసింది? నేను మార్నింగ్ 11కి కూకట్పల్లికి వెళ్ళానండి. నేను మళ్ళీ వచ్చేవరకు 8 అయింది. 8 వచ్చేవరకు ఫోన్ చేసిన ఒక 20 సుష్మకు 20 టైమ్స్ చేసిన, మా అత్తమ్మకు 20 టైమ్స్ చేసిన, ఎత్తలేదు. ఎత్తపోతే నేను బాబుకి జ్వరం వస్తుంది, 2 డేస్ నుంచి కంటిన్యూస్ జ్వరం వస్తే అంకులలో మేము ఓపీ తీసుకుంటామా విజిట్ రమ్మన్నది. ఈరోజు అక్కడికి వెళ్ళారనుకొని నేను చెక్ చేసిన, బయట లాక్ లేదు. అయితే డోర్ టచ్ చేసిన, కొట్టినా ఎత్తలేదు. కిందికి వెళ్ళిన వాచ్మెన్ అడిగిన, వాచ్మెన్ గిట్ట అన్నది బయటికి వెళ్ళొచ్చు సరే అన్నది. డోర్ తీసే వరకు ఎవరు లేరు, అమ్మాయి ఎవరు లేరు అనుకున్నా. కానీ మళ్ళీ ఫోన్ చేసి ఎత్తట్లేరు, సైలెంట్గా ఉంది. ఇట్లా చూడంగానే పైన నట్లు పెట్టిన అనిపించింది. డెఫినెట్గా లోపల ఉండే ఛాన్సెస్ అని ఇది ఇరగొడతామంటే రాలేదు. అది ఇట్లా ఇరగొట్టగానే మొత్తం అది కొంచెం పెచ్చి ఉంటుంది, మొత్తం ఊసి వచ్చి అది కింద మన అది గిట్ట ఊడిపోయింది. పక్కన అమ్మాయి అందరూ ఉన్నారు. నువ్వు దూకకన్నా ఇది దెబ్బ తాకుతుంది అంటే నేను దూకేసి ఓపెన్ చేసేవరకే నల్లటి లైట్ వేయలేదు. అప్పటికే నాకు గాలి వచ్చింది. లోపల లైట్ వేయంగానే అయిపోయింది. నేను ఎమ్మటే వచ్చి డోర్ తీసిన, వాచ్మెన్ పైనుంచి అందరు మొత్తుకున్నారు. పైనుంచి అందరు వచ్చారు. వాళ్ళు నేను ఆ మూలకు కూర్చున్న 108 వాళ్ళే పక్కన అపార్ట్మెంట్ వాళ్ళ మా అత్తమ్మ ఊపిరి పీల్చుకుంటుందని తీసుకొని పోయారు. 108 వచ్చి పోలీసు వాళ్ళు వచ్చారు. అంత మొత్తం ఎవిడెన్సెస్ అన్నీ తీసుకెళ్లారు. నేను ఎందుకు ఏం జరిగింది? తను సూసైడ్ చేసుకునేంత వరకు ఏం జరిగింది? అసలు సూసైడ్ కాదండి, అది జనరల్గా ఏమైందంటే మొన్న నైటు నేను మా ఆవిడ నడుచుకుంటూ వెళ్ళి కూరగాయలు తెచ్చా, కూరగాయలు ఆడబెట్టినాం. తర్వాత మాటల్లో మాట మా అబ్బాయి బర్త్డే ఫిక్స్ అయింది. ఫంక్షన్ హాల్ రిసార్ట్ బుక్ చేసినాం, కెమెరాలు అన్నీ బుక్ చేసినాం, డ్రెస్సులు కొని ఇచ్చిన, మా అబ్బాయికి సూట్ గిట్ట కొట్టించిన, జూబ్లీ హిల్స్కి వెళ్ళి అన్నీ చేసినాం. అయితే ఆడ చీరలు ఉన్నాయి, మా నాయనమ్మ మా అమ్మమ్మలకు కొన్నాం. ఫోన్ చేసి చెప్పినావా అని అంటే నువ్వు చెప్పొచ్చు కదా అండి అన్నది. నేనే కాదు నువ్వే చెప్తా అన్నావు కదా అంటే ఎందుకు చెప్పలేదు అంటే నేను చెప్తాను లేదు కదా అంటే నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు కదా అన్నావు అని ఇద్దరు ఆ మాట అనుకున్నాం. వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు అల్లబడుకుంటారు. బాబు మధ్యలో లేస్తాడు ఫీడింగ్ కోసం అని అల్లబడుకుంటారు. వాళ్ళు ఇంకెప్పుడు డిస్కషన్ పెడతారు. తెల్లారి నేను పడుకున్నాను, ఆ రూమ్లో నేను పడుకున్నా. నేను లేచే వరకే వాళ్ళు కొంచెం లేట్గా చేస్తారు. నేను బయటికి వెళ్ళేసి వచ్చే వరకు అమ్మ వంట చేసింది, టిఫిన్ చేసింది, మన బేబీని ఆడిస్తుంది. నేను రెడీ అయిపోయి నాతో నేను చిన్న ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ వల్ల మాట్లాడట్లేదు. అయితే నేను ఏమనుకున్నా అంటే వీళ్ళు తల్లి బిడ్డలు ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెరికిరి నా కాడగిட்ட 3 సంవత్సరాలు నుంచి ఉన్నారు. వీళ్ళతోటి నేను లేనప్పుడు ఇంకెక్కువ అటాచ్మెంట్గా మాట్లాడుకొని తర్వాత సెట్ రైట్ అవుతాడని ఆ ఉద్దేశం. సుష్మా వాళ్ళ తల్లి లలిత కూడా ఇక్కడే ఉంటాం 3 సంవత్సరాల నుంచి. ఇక్కడ మ్యారేజ్ అయిన కానీ నుంచి మేము ఉంటుంది. వీళ్ళు చేసిన అలిగేషన్స్ ఎందుకంటే నన్ను బ్యాడ్ చేయాలని ఇన్ని రోజులు ఒక్క మొన్ననే మా ఇంటికి వచ్చారు. కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదేదో చెప్తున్నారు. వాళ్ళు విఘ్నతకే వదిలేస్తున్నారు. అలా అయిపోయింది. నాతోటి ఉన్నారు. వాళ్ళ మధ్య నేను వెళ్ళిపోయిన తర్వాత డిస్కస్ ఏం జరిగిందో నాకైతే తెలియదు. ఆ సుష్మా అయితే అమ్మాయి సూసైడ్ చేసుకునే మెంటాలిటీ కాదు, కానీ వాళ్ళ అమ్మాయి ఏది చెప్తే అది రైట్. ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు సార్ మీరు?
ఏం కోరుకు నాకు ఏం చెప్పడానికి లేదండి. నువ్వు ఇంతవరకు 2 డేస్ అయింది. ఇప్పటికీ నాలో బాడీని ఇవ్వట్లేరు క్రిమేషన్ కోసం. మమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతున్నారు. ఇంక నన్ను ఒక్కనే చేసిర్రు. ఈడికి ఎవ్వరు లేడని నన్ను వాళ్ళ కుటుంబం అంతా బెదిరించి చేద్దామని చూస్తారు. కానీ నాకు వాళ్ళకు నేను ఏ తప్పు చేయలేదు, ఏం జరగలేదు. సో అది చూస్తున్నారు కదా, మేము 3 ఇయర్స్ నుంచి మ్యారేజ్ అయింది, ఎంతో అన్యోన్యంగా ఉంటాం, కాలనీలో కూడా అందరికీ తెలుసు, మేము చాలా ఎంతో క్లోజ్గా ఉంటాం, అంతా కలిసిమెలిసి ఉంటాం. చిన్న క్షణిక విషయంలో తను ఎందుకు ఇలా చేసుకోవాల్సి వచ్చిందో మాకు కూడా తెలియదు అంటూ కూడా యశ్వంత్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా అటు సుష్మకు సంబంధించిన రిలేటివ్స్ కూడా నన్ను కావాలనే కార్నర్ చేస్తున్నారు, నా పైన లేనిపోని ఆ మాటలు కూడా చెప్తున్నారు అంటూ కూడా తను కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను చైతన్యతో అక్రమ్ టీవీ, హైదరాబాద్.